భక్తి తగ్గింది కాబట్టి క్రమం తగ్గింది, క్రమం పోయింది. అంటే ఈరోజు నిజంగానే పాస్టర్స్ కూడా స్ట్రిక్ట్గా ప్రసంగం చేయాలంటే భయపడుతున్నారు. భయపడేది కాదు, చాలా కఠినంగా చేసినామంటే ఏమవుతుంది, చాలా కఠినంగా చేసినామంటే మనుషులు నిలబడతారా, వెళ్ళిపోతారే, మెల్లగా వెళ్ళిపోతారు అన్న ఒక భయం అనేది వచ్చింది. ఈరోజు మాట్లాడుతూ ఉంటే కార్యం చెప్పాను. చాలామందికి వర్తమానం చెప్పాలని ఉంది, కానీ చెప్పాలంటే భయం వాళ్ళకి. ఏమంటే అయ్యో నా దగ్గర ఉన్న వాళ్ళు వెళ్ళిపోతారేమో, నా దగ్గర ఉండేదే 30 మంది, వీళ్ళు వెళ్ళిపోతే ఎట్టా అన్న ఒక భయం ఉంటుంది. అయితే మంచిది. నా అనుభవంలో నేను చెప్పాలనుకుంటే, నాకు అసలు చర్చి చాలా చిన్నది. నేను స్టార్ట్ చేసేటప్పుడు మొత్తం 5 మందే, దాంట్లో 4 ఆడవాళ్ళు, ఒకరిని నేను. సో చర్చ్ చాలా చిన్నది కనుక ఈ 5 మంది కూడా చక్కగా దేవుని వాక్యాన్ని నమ్మిన వాళ్ళు కనుక నాకు ఇష్టం వచ్చినట్టు వర్తమానంలో ఏమునిందో ఉన్నట్టే కొట్టేసేది. నాకున్న వాళ్ళు ఎట్టటోళ్ళు ద ట్రూ బిలీవర్స్, వాళ్ళు మంచి బిలీవర్స్ కాబట్టి చక్కగా వినేవాళ్ళు. అంతే. సాయిస్ గారు 70 మందికి బ్యాప్టిజం ఇచ్చి ఆయన వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన తర్వాత రాండి గారు వాళ్ళ నాన్న, ఆయన నాకు పాస్టర్. వెళ్ళిపోయిన తర్వాత ఈ 70 మంది కూడా అందరూ వెళ్ళిపోయి 5 మందే నిలబడ్డారు. 5 మందిలో నేను ఒకడిని, 4 స్త్రీలు. దాని తర్వాత పోయిన వాళ్ళు ఏమైనారంటే, అరే వీడు జరిపిస్తున్నాడే, ఒక చిన్న రూమ్లోనే మేము స్టార్ట్ చేసాం, జరిపిస్తున్నాడని మెల్లమెల్లగా మళ్ళీ వచ్చారు. మెల్లమెల్లగా వచ్చినప్పుడు అక్కడ ఏమైందంటే దాదాపు 20 మంది అయిపోయినారు. గ్రేట్, నా చర్చ్ 20 మంది అయిపోయినారని. నేనేమనుకున్నానంటే 30 మంది పైన చర్చి దాటదు అనుకున్నాను. 30 మంది పైన చర్చి దాటదు అని చాలా సంవత్సరాలకు అట్నే ఉండింది. 30, 35, 40 అంతే ఇట్నే ఉండింది. క్రమేణా దేవుడు ఆశీర్వదించాడు. సరేనా? మెల్లమెల్లగా పెద్దదయ్యి ఈరోజు అనుకుంటున్నారు ఏమని, తమిళనాడులోనే పెద్ద చర్చి ఐజాక్ బ్రదర్ చర్చి, ఇది నా చర్చి కాదు, ఇది ఆయన చర్చి అది అని అంటున్నారు. ఆ విధంగా తమిళనాడులోనే పెద్ద చర్చి అంటే అది అని. పెద్ద చర్చి చిన్న చర్చి అదంతా కాదు. సరేనా? 8 మందికి పాస్టరే, 8,000 మందికి పాస్టర్ అయినా ఆయన పాస్టరే. అంతే. దేవుని యొక్క సముఖంలో అంట ఆ 8 మందికి పాస్టర్ ఎవరంటే నోవా. టాప్ ఏంటంటే 100% అందరినీ తీసుకెళ్ళిపోయినాడు. అది అక్కడ 8 మంది అయినా కానీ ఒకరు కూడా పాతాళం పోలే, అందరినీ ఇక్కడ అందేసినాడు, అందరినీ తప్పించి తీసుకుపోయినాడు. అది గ్రేట్. అది ఆమేన్. సంఘం పెద్దదయ్యి ఇంత పెద్ద చర్చ్, అబ్బా, దాంట్లో 10 మంది కూడా పరలోకం పోకపోతే ఏం ప్రయోజనం?